తెలంగాణ రాష్ట్రంపై మొంతా తుఫాన్ ప్రభావం తగ్గినట్లే అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈ మొంతా తుఫాన్ అనేది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా మారి కొనసాగుతుందని, దీని ప్రభావంతో అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్ కావచ్చు, కొమరం, ఆసిఫాబాద్, మంచిర్యాల అలాగే నిర్మల్ జిల్లాలో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఎక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని కూడా స్పష్టం చేస్తుంది. వచ్చే 4 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పొడి వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. మనం చూసుకోవచ్చు, మొంతా తుఫాన్ అనేది అక్టోబర్ 24వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి ఆ తర్వాత వాయుగుండంగా మారి, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా మారి, తీవ్ర తుఫానుగా మారిన అనంతరం ఏపీలోని అంతర్వేది పాలెం వద్ద అయితే తీరం దాటింది. ఆ తర్వాత తెలంగాణ మీదుగా అయితే ఈ తుఫాను కదిలిన సందర్భంలో అయితే మన తెలంగాణలోని పలు జిల్లాలో అయితే అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ జిల్లాలో అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదైంది. హన్మకొండలో అయితే 39 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా వరంగల్ కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ములుగు, మహబూబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా, ఇటు వస్తే ఇటు కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసాయి. అయితే తుఫాన్ ప్రభావం కేవలం బుధవారం రోజు మాత్రమే తెలంగాణపై పడింది. ఆ తర్వాత తుఫాను తెలంగాణ పై నుంచి ఏపీ అంటే అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపు వెళ్లడంతో అయితే తుఫాన్ ప్రభావం తగ్గిపోయినట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది.